నాకు ఎక్కడ ఏదన్నా దాంట్లో విజువల్ గానే ఉన్నది అవడానికి పెద్ద ఏం ఇష్యూ కాదు. మళ్ళీ రేపు పొద్దుగా లేచి మళ్ళీ ముఖ్యమంత్రిని అవే మాట్లాడాలి కదా, అవసరం రోల్ లేదు కదా. అంటే నేను అనేది అంటే నా పేరు ఇలా పెట్టవచ్చు కానీ ఇట్ ఈస్ రాంగ్ అంటున్నా నేను. సంగమరెడ్డి పృథ్వీరాజ్ కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఎక్కడ కాల్ ఇచ్చింది లేదు. నేను మీకు రావడానికి చెప్తలేను. నేను అనవసరంగా మీరు అనవసరంగా రేపు నాకెందుకు మీ ముఖ్యమంత్రి అనే అవకాశం నాకెందుకు ఇస్తారని అంటున్నాను. మీరు ఒకసారి ఇంకెవరైనా పైలతో ఉంటే మాట్లాడుకోవాలి. ఈవెన్ కాదు అని అంటే మీరు ఇవి చెప్పండి, నేను అన్నీ కూడా చెప్పండి. ఒకసారి ఉంటే ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతా. కాదు అంటే వస్తాయి మీ ఇష్టం. నేను అనేది అంటే ఫస్ట్ హౌస్ అరెస్ట్ అన్నారు నన్ను. హౌస్ అరెస్ట్ మ్యూలని తగిన పెట్టుద్ది. నా రోలే లేదు కదా. రోల్ లేనప్పుడు నేను అనవసరంగా ఎందుకు రావాలి సార్? నాకు కూడా నేను ఈజీ వచ్చాను. నేను నాకు మీ లిస్ట్ లో మీ పేరు ఉంది. కరెక్ట్. ప్లీజ్ కోఆపరేట్ సార్. I will 100% I will cooperate with you. But what I am telling you, my humble request is, దీంట్లో I have to again question Chief Minister tomorrow morning. Yes. Okay. అది ఒక్కసారి మీ ఆఫీసర్స్ తో మాట్లాడండి. కాదు అన్నారు అనుకోండి, then I will come. Unfortunately, I have to question Chief Minister. నేను ఎస్ఏ రకం మా సార్ వస్తుంది. Yeah, please let him come. We will ask him. We will tell him. మేడం నేను ఆఫీసర్ మేడం. I'm ready to come along with you. కానీ my request అంటారా, my suggestion అంటారా, just ask your superiors first. Then already informed my superior sir. అయినా తీసుకురమ్మన్నారా? నా రోల్ ఏం లేకున్నా ఏం చేసినా తీసుకురమ్మన్నారా? Please yeah. Then I come. ఒక్క నిమిషం మంచిలాగా వస్తాను. Thank you so much sir. No problem. ఐడెంటిటీ కార్డు అంటే మీ ఐడెంటిటీ చెప్పారు. ఓకే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంతకుముందు కొందరు వచ్చిండ్రు, వాళ్ళు ప్రాపర్ ఐడెంటిటీ చెప్పలేదు. మేము అనుకోండి. ఓకే సరే ఓకే కాదు సారే ఓకే అన్నాడు. మీకెందుకు బాధ అర్థం కాదు. మీరు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన నేను ఐడి కార్డు చూపించిన రిక్వెస్ట్ చేసిన నేనే ఆర్గ్యుమెంట్ చేసిన అంటున్నా. మెయిన్ సార్ పృథ్వీరాజ్ సాబే ఓకే అన్నాడు. మ్యామ్ ఇస్ వెరీ కామన్ దిస్ మేడం. ఓకే ఏమంటారు దేవుడు చెప్తున్నా ఫ్యాక్ట్స్ చెప్తున్నా కదా. మేము కూడా ఫ్యాక్ట్స్ చెప్తున్నాం కదా. నాది ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఇక్కడ ఉండేది ఉంటేనేమో చేయాలి. మీరు ఏదో ఎవరో రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్టు మీరు చెప్తే ఎట్లా? నేను కూడా రిక్వెస్ట్ నేను కూడా చెప్తున్నా కదా. నా రోల్ లేదు. రోల్ ఉంటే నేనే చెప్తాను కదా. రోల్ ఉంటే మీరు తీసుకొస్తా పోతాం. నా రోల్ లేదన్నా. నా రోల్ ఏం లేదు, పార్టిసిపేషన్ లేదు. నేను కాల్ ఇవ్వలేదు. ఇక్కడ కాల్ అయినప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసుకొని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినా కానీ అది హరాస్మెంట్ కదా. రాత్రి పూట వచ్చి ఇంటికాడ 12 గంటలకు వచ్చి నా రోల్ ఉంటే మీరు ఓకే, నో ప్రాబ్లం. నాకు ఇంకా కూడా ఇదేం లేదు. రోల్ నిజమా మాధవ సార్ రోలు నాకు చెప్పలేదు. ఓకే సార్ డన్ సార్. మధ్య వచ్చి ఓకే సార్ డన్ సార్. అన్ని తీసి ఓకే సార్ మా సినే చేశారు. ఏదైనా ఆయనకి ఏం కావాలంట? ఏం కావాలి? కాకులు కోపడేస్తున్నాను.
అవునవును ఓకే మాట్లాడండి మనకి ఒకసారి వచ్చి మాట్లాడు అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మళ్ళీ మాట్లాడిపించిండ్రు ఆల్రెడీ వచ్చిండ్రు మాట్లాడిపించిండ్రు నేను డ్రెస్ షార్ట్ మీద ఉన్న మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాట్లాడిండ్రు చెప్తే మీరు హైయర్ ఆఫీసర్స్ మాట్లాడండి వచ్చి వాళ్ళు కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని నేను వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ చెప్పినా అనవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడుతారు పొద్దుగా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తా కదా చెప్తే వాళ్ళు సరే తర్వాత వదిలేసిండ్రు వాళ్ళ ఫోటో తీసుకున్నారు అంటే మాకు చూపించారు వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుని వచ్చి ఫోటో తీసుకుని వచ్చినట్టు ఫోటో తీసుకుంటారు కూడా వచ్చారు హలో అండి అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు నాకు గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ 3-4 days నుంచి కూడా నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ చేయాలి ఎందుకున్నదా మరి వాళ్ళు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉట్టిగా అని నేను రిక్వెస్ట్ చేసిన అది కాదు అంటే నేను నాకు వచ్చడానికి ఏం లేదు కానీ ఒకటి అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే కన్వే చేయండి సార్ ఏం లేదు మేము లేదు నేను అది ఇష్టం మేము ఇట్లా చేసామని మీ ఇష్టం నాకేం ప్రాబ్లం లేదు లేదు మీ ఇష్టం నాకేం లేదు కానీ నేను చెప్పాను నా తరఫున నేను చెప్పేసి అంటే ఏం లేదు